నోరు తెరిచి భూతల్లి ఆకాశం దిక్కు చూస్తున్నది. రైతన్న రంది పోయి శెలక దిక్కే చూస్తుండు. ఇంకో దిక్కు గోదావరి కృష్ణా నదుల నీళ్లు జోరుగా వారుతున్నాయి. మరి కాంగ్రెస్ సర్కార్కు తెలివి లేదా, తెగువ లేదా, సోయి లేదా, సొంత ఆలోచన లేదా, సర్కార్ను నడుపుడు తెలుస్తలేదా, సౌలతున్నది కనుతలేరా, ఎందుకు ఇంత అశ్రద్ధ చేస్తున్నదో తెలుస్తలేదు. ఈ మాటలను నేను కాదనేది మాజీ మంత్రి హరీష్ రావు సారే అంటున్నాడు. తలపున పారుతోంది గోదారి, మన సేన్లు మన సెలుకాయడారి, మన తెలంగాణ రైతు బతుకు అమాసా, రేవంతన్న చేస్తుండు తమాషా అని తెలంగాణ ఉద్యమ కాలం నాటి పాటను మార్చి పాడుకునే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. అది ఎట్లనో ఇగురంగా చెప్తున్నాడు, వినుండ్రు ఒకసారి. దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఆనాడు కేసీఆర్ గారు విజన్ తో ఆయన ఎంతో కష్టపడి సమ్మక్క బ్యారేజ్ కట్టారు. ఇలా సమ్మక్క బ్యారేజ్ లో నీటి నిల్వ సామర్థ్యం ఉంది. 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయి. 22,000 క్యూసెక్కుల ఫ్లడ్ కూడా ఈ రోజు కూడా వస్తా ఉంది. అంటే అన్ని ఉండి కూడా నీళ్లు ఎత్తకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. అంటే ఆయకట్టుకు సరిపడా నీళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇలా రైతాంగానికి పంటలు ఎండబెడుతున్న చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అంతే కదా, కరెంట్ ఉన్నా కూడా కట్టిక చీకట్లు ఎవరన్నా ఉంటారా? కుండ నిండా కూడున్నా కూడా ఉపాసం బంటాడా ఏడన్నా? బట్టలు బీరువల పెట్టి బరివాత ఏ నెత్తి మాసినోడైనా తిరుగుతాడా? కానీ కాంగ్రెస్ సర్కార్ అంతకంటే హీనమైన పాలన చేస్తున్నదని ఈడ్చి జడిచినట్టే చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇప్పటికిప్పుడు ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇయ్యుండ్రని ఎవరన్నా అంటున్నారా? కట్టి నీళ్లు పెట్టిన పొయ్యి తీరుగా కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి, ఖతర్నాక్ కాల్వలున్నాయి, కట్కలొత్తితే ఎత్తిపోసే మోటార్లున్నాయి. ఏమైతుంది నీళ్ళిచ్చేతానికి అన్నట్టు కాంగ్రెస్ సర్కార్ ఇజ్జత్ తీసి గజ్జె గట్టిండు. ఇక తర్వాత నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు అంతకు ముందు ఏం చెప్పిండు అనేది వీడియోలు చూపెట్టిండు. 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు నార్మల్ పోసుకున్నారు. మంత్రి కదా చెప్పింది, నీళ్ల మంత్రి కదా చెప్పింది, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కదా చెప్పింది. వీళ్ళ మాటలు నమ్మి నార్మల్లు పోసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్లు ఇవ్వట్లేదు, నీళ్లు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నార్మల్ ముదిరిపోతా ఉన్నాయి. ముదిరిపోవా? వేయాల్సిన టైంకు నాట్లు వేయకుంటే నారు ముదిరిపోతది. పాపం ఆ నారుకు తెలవదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలు? చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అన్నట్టు ఉంటదని అనుకుంటురంట. హరీష్ రావు సార్ మాటలు ఇన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నది ఆషామాషి తప్పు కాదు, రైతన్న హాయిగా బతికే హక్కును ఆగం చేసినట్టు. కాబట్టి వీళ్ళను ఉత్త వదిలిపెట్టకుండా ఎసోంటి శిక్ష అయ్యాలనో చెప్పిండు. ఇంత ఎలినినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి? మిమ్మల్ని నీళ్లు కండ్ల ముందు నీళ్లు ఉండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కిందికి విడిచిపెడుతుంటే మీకు ఉరి శిక్ష వేసినా తప్పలేదు. కాళేశ్వరం అంటే కుప్పగూలింది, ముట్టుకుంటే అదేదో జయరా అని పాపం చేసిన వాళ్ళం అయితం అన్నట్టు చేస్తున్నారు. మరి దేవాదుల కాడ మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరు? వరంగల్లున్న చెరువులు, కుంటలు ఎందుకు నింపలేరు? పంటలు ఎండుతుంటే పలగవాడి నవ్వినట్టు చేస్తున్నారు ఎందుకు? రక్తం జల్లితే పంటలు వండుతాయని ఫాల్తు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని సర్కార్ ఈపు మీద జర్షిగొట్టినంత పనిచేసిండు. వరంగల్ రైతులు పడుతున్న గోసలు చూసి హైదరాబాద్ లున్న తెలంగాణ భవన్ ల ప్రెస్ మీట్ పెట్టి ఇగో గీ తీర్లాడ్చుకున్నాడు. రాళ్లు చెవులల్ల పెట్టొత్తినంత పనిచేసిండు. ఆయన కాంగ్రెస్ సర్కార్లు ఏమన్నా కదలికి వస్తుందో, కిందికి పోతున్న గోదావరి నీళ్లను తెలంగాణ గడ్డకు మాలుపుతుందో చూడాలిగా. దేవుడంటే గుళ్ళల్లా, గోడ మీద ఫోటోలల్లా కాదు, తోటి మనిషికి సాయం కావాల్సి వచ్చినప్పుడు, ఆపతిలుండే ఆదుకోవాల్సి వచ్చినప్పుడు మనిషి రూపంలోనే వచ్చి కాపాడతాడు అని అంటారు కదా. ఏ ఊకమ్మ, ఇసొంటి కలేజా సినిమా డైలాగులు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోనికి మంచిగా ఉంటాయి గాని ఈ రోజులల్లా పక్కోళ్లకు పైసా సాయం చేసుడో, పని పక్కన పెట్టి పావులెత్తు మంచి చేసుడా అయ్యా పనేనా అని అంటారా? ఇగో గీ ర్యాపిడో డ్రైవర్ అన్న ముచ్చట తెలియకుంటే నేను కూడా గట్లనే అనుకునేదాన్ని కావచ్చు. కానీ చూసినాక మాత్రం దైవం మానుష రూపేనా అన్న మాటను బరాబర్ నమ్ముతున్నా. చూస్తే మీరు కూడా నమ్ముతారు పక్కా.
బాటబంటి పోతుంటే బండి ఆపి వాళ్ళని అడ్రస్ అడిగితేనే వీళ్ళకేం చెప్పేది నాకేం వచ్చింది అడమిట్లా అన్నట్టు పట్టించుకోకుండానే పోతారు. అసొంటిది ముక్కు ముఖం తెలియని ఓ పసిబాబు పానాల కోసం తన్లాడి తనకంటూ ఏం లేకుండా సాయం చేసిందంటే ఇంత గ్రేటు ఏం కథ. మన అనే గీ ర్యాపిడో డ్రైవర్ అనేకి SMA type 1 అనే జబ్బుతో బాధపడుతున్న కృష్ణ అనే పిల్లగాని గురించి తెలిసింది. ఇక మనసు కరిగిపోయి అరుచుకుంటే ఆపరేషన్ కు లక్షలు ఖర్చు అవుతుంది అన్నారట. మరి ఇక నా ఒక్కంతోనే ఏడైతుందని ఇట్లా కృష్ణ అనే పిల్లగానికి పానం బాలేదు, ఆపరేషన్ చేయాలంటే లక్షల ఖర్చు అవుతుంది, పాప మా పిల్లగాని అమ్మ నాయన తానాన్ని పైసలు లేవు, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులాలయ్యి, కాబట్టి ఎవరికి దోషినంత వాళ్ళు ముంగట్టుకొచ్చి మంచి మనసుతో సాయం చేస్తే పిల్లగాడు బతుకుతాడు. ఆ పసి ముఖంలోనే కాకుండా ఆ ఇంటోళ్ళ ముఖంలో కూడా నవ్వులు చూడొచ్చు, మానవత్వం చూపించి మంచి మనసుతో ఆసరగారి అని వీడియో పెడితే చాలా మంది ముంగట్టుకొచ్చి పైసలు ఇచ్చారు. ఇట్లా వచ్చిన పైసలన్నీ పిల్లగాని ఇంటోళ్ళకి ఇచ్చి లాస్ట్ కు ఆ పిల్లగాన్ని కాపాడేతందుకు ఆయన ర్యాపిడో నడుపుకొని బతికి ఆ బండిని కూడా అమ్మేసి వచ్చిన పైసలు వాళ్ళకి ఇచ్చిండు. ఇక ఈ ముచ్చట ఇంత ఇంటర్నెట్ లో తిరిగి వైరల్ అయ్యే వరకలా మానవత్వము మనిషికి సాయము అనే పదాలు గూగుల్లో తప్పితే గుట్టలలో దోలాడినా దొరకని ఈ రోజుల్లో అన్యం పుణ్యం తెలియని ఓ పసిబాబు పానాలు కాపాడేతందుకు అందరిని అడుగుడే కాకుండా అన్నం పెడుతున్న బండిని కూడా అమ్మే సాయం చేసిందంటే చేతులైతే దండం పెట్టవలసిందే ఈయనకు అనుకుంటా షేర్లు కూడా చేస్తున్నారు. ఒకరికి చేసిన మంచి తెలియనోళ్ళకి చేసే సాయము ఒట్టిగానే ఓవంటారు, మళ్ళా ఏదో ఓ తీరులో వెనుకకొస్తాయి అని అంటారు. మరి ఆ మాట నిజమే అయితే ఈ ర్యాపిడో డ్రైవర్ అన్న ముచ్చట తెలిసి కూడా ఎవరైనా ఆసరైతారేమో చూడాలిగా.